నమస్తే అండి. మీ పేరు? నాగమణి. ఆమని. గని చిరంజీవి గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి అసలు? ఏవండి మా అమ్మకి భర్త లేడు. హ్మ్. మగ్గం కోసం చానాలు తిరిగాం. చాలా మందిని తెలిసిన వాళ్ళు అడిగాం. హ్మ్. భర్త లేని వాళ్ళకి హెల్ప్ చేయాలి కదండి. హ్మ్. హ్మ్. తిరిగి తిరిగి మాకు ఇసుకొచ్చి వదిలేసాం. అక్కడ రాజగురు గర్భాగడ మొగ్గాలు ఉన్న వాళ్ళకే ఇచ్చారు. హ్మ్. వాళ్ళు లేని వాళ్ళకి ఇస్తే బతుకుతారు కదా, అవును. వాళ్ళని పట్టించుకోలేదు. హ్మ్. ఎన్నోసార్లు తిరిగాము వదిలేసాం. హ్మ్. అదండి. హ్మ్. మాకు స్థలాలు ఇస్తా ఉన్నారు. ఎంతవరకు దానికి హ్మ్. సమాధానం లేదు. మరి మా స్థలాలు ఇస్తారో లేదో కూడా తెలియదు. హ్మ్. తిరిగాం. పేదవాళ్ళకి న్యాయం చేయమనండి, ఉన్న వాళ్ళకి కాదు. నా అభిప్రాయం అది. ఇప్పుడు ఈయన గని చిరంజీవి గారు గెలిస్తే న్యాయం చేస్తారనుకుంటున్నారా మీరు? తెలియదండి. చెప్పలేరండి. సమస్య అయితే మీరు మగ్గం తిరిగినా ఎవరు పట్టించుకుంటలేరండి. ప్రస్తుతానికి మేము తిరుగుతున్నాం కానీ పట్టించుకోవట్లేదు. మంచి వాళ్ళకి న్యాయం చేయమనండి. మంచి వాళ్ళకి న్యాయం చేయాలి కానీ ఉన్న వాళ్ళకి తప్ప లేని వాళ్ళకి ఏం న్యాయం జరగట్లేదు. అది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ అండి. రెడీయా? నమస్తే బాబాయ్ గారు. మీ పేరు? కోటిరెడ్డి. బాబాయ్ గారు, గంజి చిరంజీవి గారి గురించి మీ అభిప్రాయం ఎట్లుందండి? అభిప్రాయం ఏముంది, బాగానే ఉండదు మట్టి. మంచి వ్యక్తిత్వం. మంచి వ్యక్తే. ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆయనను మనవాడు అనుకునే అవకాశం ఉందంటారా? ఉంది. ఎందుకంటే ఆయన ఇక్కడి వాడిని, నేను ఇక్కడ ఉన్న ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను, వీళ్ళు నా వాళ్ళు అని చెప్తా ఉంటాడు. ఉంది ఇక్కడ బలగం కూడా ఎక్కువ ఉంది ఆయనదా? అదే మంగళగిరి బలగం బాగానే ఉంది. బలగం బాగానే ఉందంటారు. ఈసారి నిలబడుతున్నారు కదా ఎన్నికల్లో, ఇక్కడ ఉన్న ఆయన బలగం ఆయనకు సపోర్ట్గా ఉందనుకుంటారా మీరు? సపోర్ట్ ఎందుకు లేదు, సపోర్ట్ ఉంటుందంటారా? ఎన్నికల్లో గట్టి ఫైట్ ఉండబోతుందా, లేకుంటే వన్ సైడ్ అవుతుంది అంటారా? వన్ సైడ్ గేమ్ సైడ్ ఏం కాదు కానీ ముఖాముఖి పోటీగా అయింది. ముఖాముఖి పోటీగా అయింది. ఎవరు గెలిచినా అటు ఇటుగానే గెలుస్తారంట. అదే ముఖాముఖి అంటే ఇప్పుడు చిరంజీవి గారిని తక్కువ అంచనా వేసే అవకాశం ఎక్కలేదంటారా? లేదు. గట్టి కాంపిటీషన్ ఇస్తారంట. మొత్తానికి అయితే ఆయన వ్యక్తిగతంగా అయితే మంచి వ్యక్తి అని ఉందా మీ అభిప్రాయం? మంచి. థ్యాంక్ యూ బాబు.